పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. ఖమ్మం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు మధు, ఖమ్మం జిల్లాలోనే 1,00,000 మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. దాదాపుగా ప్రభుత్వం అంటే మొక్కల పెంపకం సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకి సహకరించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయనను చూసిన తర్వాతనే మొక్కల పెంపకం పైన ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని కూడా చెప్పవచ్చు. మొదట అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ అదే ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఆయన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ అటు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి, రోషయ్య లాంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఆయనను ప్రశంసించినటువంటి వారు. ఆయన వనజీవి రామయ్యగా గుర్తింపు పొందడంతో పాటు ఆయన పూర్తి పేరు జరపల్లి రామయ్య. ఖమ్మం రూరల్ మండలం సంబంధించి కూడా ఆయన ఉండేవాడు. అక్కడే అటు భార్య, అతను ఇద్దరు కూడా కొన్ని లక్షల మొక్కలు నాటారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన పరిస్థితి. ఆయన గతంలోనూ అనారోగ్యం పాలై గుండెపోటుకు సంబంధించి కూడా స్టంట్ వేశారు. అది చికిత్స పొందిన తర్వాత పలుమార్లు కూడా ఆసుపత్రుల పాలైన పరిస్థితి ఉంది. ఆరోగ్యం సహకరించకపోయినా కూడా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పెద్ద ఎత్తున కూడా మొక్కలు నాటుతూ కూడా తన జీవనాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా ప్రాయంగా ఆయన కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సంతాపం తెలియజేశారు. ఇదే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ సైదుల్.